పెట్టు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరివేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరినవాడు, పీడిత జన కోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఉన్నటువంటి అంబేద్కర్ ఆయన నా ఉద్దేశం ప్రకారం మనం దేవుడిని పోల్చేటటువంటి బ్రహ్మం గారు ఊహించి ఎట్లా కాలజ్ఞానాన్ని రాయగలిగిందో, అంబేద్కర్ అనేటటువంటి మేధావి అంబేద్కర్ కూడా ఒక దేవుని లెక్క మనకు ముందు జరగబోయే తరాలలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది. ఈ అంటే దళితులు అనే కాదు, ఎస్టీలు మాదిగా బీసీ మరి అగ్రకులాలకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి, దాని అన్ని ముందు ఆలోచించి మేధాశక్తిని ఉపయోగించి ఆలోచించి రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించి జోహార్ అంబేద్కర్ గారికి అని చెబుతూ నా చిన్న యువతి యువకులకు, వివిధ పార్టీ రాజకీయ నాయకుల అధ్యక్షులకు, సిపిఎం పార్టీ గ్రామ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ
జయంతి కార్యక్రమం. అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లో మావు అనే గ్రామంలో 1891 ఏప్రిల్ 14న జన్మించింది అనేది మనం చదువుకునేటప్పుడు మన చరిత్రలో చదువుకున్నాం. అంబేద్కర్ గారు అనేక సామాజిక అసమానతలకు గురై ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో చదువుకునే కార్యక్రమంలో అనేక అసమానతలకు గురైన తర్వాత అంబేద్కర్ గారు నిర్ణయించుకుంది ఈ అసమానతలకు గురి కావటం ఇది సహజంగా అగ్రకులాలు పెత్తందారులు అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలకుల విధానాలకు చాలా బాధపడి దీనికి పరిష్కారం ఒకటే మార్గం, చదువుకోవాలి. విద్య అనుభవించి విద్యార్థి దశలో చాలా ఆసక్తికరంగా అన్ని విధాల విద్యారంగంలో ముందుండి చదువుకొని ఒక లాయర్గా ఒక సామాజికవేత్తగా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి అంబేద్కర్ గారు ఇప్పుడు మనకు వారందరిలో భాగస్వాములుగా ఉండుకుంటూ భారత రాజ్యాంగంలో ఈ అసమానతలకు దళితులకు కుల వివక్ష ఇవన్నీ ఏ కులాలు ఆ రోజుల్లో ఏ కులం ఆ కులమే వృత్తి పనులు చేయాలనే విధానంలో ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, అందరూ సమానమే అనే ఉద్దేశంగా ఈ అందరూ సమానంగా జీవించాలని ఈ రాజ్యాంగం రచించేటప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి భీమ్రావ్ మన బాబాసాహెబ్ అనే పేరు ఒకటి ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మన ఆదర్శ యువత పేరు మీద రిజిస్ట్రేషన్ కింద ఏమన్నా ఎమ్మెల్యే గారిని నిధులు అడిగి డెవలప్మెంట్ కోసం మీరు చేయూతనియాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా యూత్ సభ్యులకు తెలియజేది ఏమనగా ఇప్పుడు ఎట్టి కార్యక్రమం ఉన్నా అందరూ అధికారికంగా చేసి మన గ్రామ కమిటీ సభ్యులను అయితేంది మన కమిటీ సభ్యులను అయితేంది అందరినీ చేయూతనిచ్చి అందరినీ పిలిచి ఇట్టి కార్యక్రమాన్ని చేసి ఉంటే ఇంకా విజయప్రదంగా జరుగుతుండే. జిగురు